హాయ్ హలో వెల్కమ్ టు పవన్ స్పెషల్. అందరికీ వరలక్ష్మి వ్రతం యొక్క శుభాకాంక్షలు. వరలక్ష్మి వ్రతం యొక్క వెనుక కథ ఏంటి, దీన్ని ఎలా ఆచరించాలి, దాని ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. సూత మహాముని, సౌనకుడు మొదలైన మహర్షులను చూసి ఇలా అన్నాడు: ఓ మునీశ్వరులారా, స్త్రీలకు సర్వ సౌభాగ్యములు కలుగు వ్రతం ఒకటి పూర్వము శివుడు పార్వతికి చెప్పాడు. అది మీకు చెప్పేదనం వినండి అని చెప్పాడు. ఓ రోజు కైలాస పర్వతాన శివుడు తన సింహాసనం మీద కూర్చుని ఉండగా పార్వతీదేవి సమీపించి, దేవా, లోకంలో స్త్రీలు సర్వ సౌభాగ్యములు సంతోషంతో జీవించడానికి కలుగు వ్రతం ఏదైనా ఉంటే చెప్పమని శివుడిని అడిగింది. శివుడు ఇలా చెప్పాడు: దేవి, స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపదలించే వ్రతం ఒకటి ఉంది. దాని పేరే వరలక్ష్మి వ్రతం. ఇది శ్రావణ మాసంలో వచ్చే శుక్లపక్ష పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున చేయవలెను. కదా, ఈ వరలక్ష్మి వ్రతం ఎలా చేయాలి, ఏ దేవతను పూజించాలి, ఇంతకుముందు ఈ వరలక్ష్మి వ్రతమును ఎవరైనా చేసి ఉన్నారా అని అడగగా ఆ పరమశివుడు పార్వతీదేవిని చూసి ఇలా వివరించ మగధ దేశంన కుండినమన పట్టణంలో చారుమతి అనే బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆవిడ పతియే ప్రత్యక్ష దైవంగా కొలుస్తూ వేకువజామున లేచి స్నానం చేసి పువ్వులతో తన భర్తను పూజించి తరువాత అత్తమామలకు అవసరమైన సేవలన్నీ చేసి ఓర్పుగా నేర్పుగా ఇంటి పనులన్నీ చేసుకునేదే కాకుండా ఇరుగు పొరుగు వాళ్ళతో చాలా ప్రియంగాను ఓర్పుగాను ప్రీతిగాను ఉండేది. వయ్యాలిగా కాకుండా ఇంత అనుకువగా ఉన్న మహాపతివ్రతపై మహాలక్ష్మికి అనుగ్రహం కలిగింది. రోజు ఈ మహా ఇల్లాలకి కలలో మహాలక్ష్మి ప్రత్యక్షమయ్యి, చారుమతి, నేను వరలక్ష్మీదేవిని, నీపై నాకు అనుగ్రహం కలిగి ఇలా నీకు కల్లోకి వచ్చాను. శ్రావణ మాసంలో శుక్లపక్ష పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారంన నీవు నన్ను పూజిస్తే నీ కోరిన కోరికలు నెరవేరుస్తాను అని చెప్తూ ఉండగా ప్రత్యక్షమైన అమ్మవారిని చూసి ప్రదక్షిణ చేస్తూ నమస్కరిస్తూ ఉండగా వెంటనే మెలకువ వచ్చింది. మెలకువ వచ్చి చుట్టూ చూడగా అమ్మవారు ఎక్కడా కనిపించలేదు. తనకు అప్పుడు అర్థమైంది, నేను కలగన్నాను అని. తన భర్తని, తన అత్తమామలను లేపి తన కన్న కళను వివరించగా వాళ్ళు కూడా సంతోషించారు. అది తన కన్న కళని ఇరుగు పొరుగు వాళ్ళతో కూడా అందరికీ చెప్పి చాలా సంతోషపడింది. వాళ్ళు కూడా చాలా ఉత్కంఠంగా ఆ పౌర్ణమి కోసం ఎదురు చూస్తుండగా పౌర్ణమి శుద్ధ శుక్రవారం రానే వచ్చింది. అందరూ కూడా వరలక్ష్మి వ్రతం చేయడానికి పూనుకున్నారు. అమ్మవారి కోసం ఆసనం ఏర్పరిచి దానిపైన కొత్త బియ్యం పోసి మరిచిగుళ్ళు మామిడాకులతో ఏర్పరిచిన కలశాన్ని అలంకరించి సిద్ధం. అందులోకి వరలక్ష్మీదేవిని ఆవాహనం చేశారు. భక్తి శ్రద్ధలతో చారుమతి ఇతర స్త్రీలు కూడా ఎంతో భక్తిగా పూజించముల కల తోరణాన్ని కుడి చేతికి కట్టుకున్నారు. అనేక రకాలైన పిండి వంటలను నైవేద్యంగా పెట్టారు. ఇలా చేసి ప్రదక్షిణ చేస్తూ ఉండగా అందరి స్త్రీలకి గల్లు గల్లు మని శబ్దం వినిపించింది. వెంటనే ఆ స్త్రీలు తమ కాళ్ళని చూసుకుంటే గజ్జలు ఇతర ఆభరణాలు కనిపించాయి. చారుమతి ఇతర స్త్రీలంతా కూడా ఈ వైభవాన్ని చూసి చాలా మురిసిపోయారు. రెండో ప్రదక్షిణ చేయగానే చేతులకు దగదగలాడే నవరత్నాలతో కూడిన కంకణములు ఇంకా ఆభరణములు కనిపించాయి. ఇంకా వాళ్ళ ఆనందంకి అంతే లేకుండా పోయాయి. మూడో ప్రదక్షిణ పూర్తి కాగానే వాళ్ళ ఇళ్ళని స్వర్ణమయమైపోయాయి. వాళ్ళ కోసం రథ గజ తురగా వాహనాలు ప్రసాదించబడ్డాయి. చారుమతి ఇంటి నుంచి ఆ స్త్రీలను తీసుకెళ్లడానికి వాళ్ళ ఇళ్ళ నుంచి రథాలు, గుర్రాలు, ఏనుగులు వచ్చాయి. చారుమతి తక్కిన స్త్రీలు ఆ బ్రాహ్మణోత్తములు శాస్త్ర ప్రకారం పూజ చేయించారని సంతోషంతో గంధము అక్షింతలు ఇచ్చి నమస్కరించి 12 కుడుములను వాయనం ఇచ్చి దక్షిణ తాంబూలాలతో నమస్కరించారు. ఆ బ్రాహ్మణుడు అమ్మవారికి నైవేద్యంగా పెట్టిన అనేక రకమైన పిండి వంటలు బంధుమిత్రులతో తిని చాలా సంతోషంగా వారింటి నుంచి వచ్చిన రథాలు, గుర్రాలు, ఏనుగుల పైన తమ ఇళ్ళకి దారిలో వెళ్తున్న స్త్రీలందరూ ఇలా ముచ్చటించుకుంటూ వెళ్తున్నారు. చారుమతి ఎంత అదృష్టవంతురాలు! కలలో మహాలక్ష్మి కనిపించడం, వ్రత విధానం చెప్పడం, ఇలా అందరికీ తను చెప్పడం, తానే కాకుండా అందరూ బాగుండాలని తలచి చారుమతి మనకు కూడా ఇలాంటివి చెప్పడం, మన దగ్గర చేయించడం, మనం ఇంత సంతోషంగా సౌభాగ్యంతో ఇలా వెళ్ళడం అనేది ఎంతటి భాగ్యము. చారుమతి అని చెప్పి ముచ్చటించుకుంటూ చాలా సంతోషంతో మరిసిపోతూ అందరూ ఇళ్ళకి చేరుకున్నారు.
తక్కిన స్త్రీలు ప్రతి సంవత్సరం ఈ వరలక్ష్మి వ్రతాన్ని చాలా శ్రద్ధగా చేసుకునేవాళ్ళు. వాళ్ళకి ఎక్కడా కూడా ఏ లోటు ఉండేది కాదు. ధన ప్రాప్తి కలుగుతుంది, కనక ప్రాప్తి కలుగుతుంది, సర్వ సౌభాగ్యములు అనుభవించేవాళ్ళు. ఇంతే కాకుండా పుత్ర పౌతాది సంపదలు కూడా వీళ్ళు కలిగి ఉండాలి. ఈ కథని ఇలా పూర్తి చేసి పరమశివుడు ఈ పార్వతీదేవితో ఇలా అంటే మొత్తం విన్న పార్వతీదేవి చాలా సంతోషపడి, ఇది విన్న వాళ్ళకే కాదు, వ్రతం దగ్గరుండి చేయించిన వాళ్ళకి కూడా లక్ష్మీదేవి ప్రసన్నమవుతారు అని చెప్పి ఈ కథను మీరు వినడమే కాదా అందరికీ చెప్పాలి, అందరి చేత ఈ పూజను చేయించాలి అని చెప్పి సూత మహాముని, శౌనకుడు మిగిలిన వాళ్ళంతా ఈ కథను విని చాలా సంతోషపడ్డారు. సూత మహాముని ఇలా అన్నారు, చూసారా, చారుమతి దేవి తన సొంత లాభమే చూసుకోకుండా తక్కిన వారి చేత కూడా కథను వివరించిన తర్వాత వరలక్ష్మి వ్రతాన్ని దగ్గరుండి మరీ చేయించారు. ఇలా తన పొరుగు వారి కూడా బాగుండాలని కోరుకోవడం అనేది లక్ష్మీదేవికి ఇష్టమైన కార్యం. ఇలా చేయడం వల్ల ఆ మహాలక్ష్మి కటాక్షం వెంటనే అందరికీ కలుగుతుంది, కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి అని చెప్పి అందరికీ వివరించారు. మీకు ఎలా అర్థమైందో మీరు కామెంట్ చేయండి. మీరు ఇంతకీ ఎలా జరుపుకున్నారు, ఎవరి చేత జరిపించుకున్నారు కామెంట్ చేయండి.